హాయ్ అండి, వెల్కమ్ టు రేఖా రెసిపీస్. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మీరందరూ పండుగ ఎలా చేసుకున్నారు? నేను మాత్రం ఉదయం లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేసుకున్న తర్వాత ఇంటి ముందు భోగిమంట వేస్తే అక్కడికి వెళ్ళి కాసేపు ఉండి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తినడానికి యాజ్ యూజువల్గా వంట ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ముందుగా శనగపప్పుని నానబెట్టి ఉంచుకొని దాన్ని కడుక్కొని మిక్సీలో వేసుకొని కచ్చాబచ్చాగా చేసుకోవాలి. అంటే బరగ్గా మరీ మెత్తగా కాకుండా వేసుకోవాలి. ఇలా వచ్చిన దాన్ని సపరేట్గా బౌల్లో వేసుకొని దానిలో తురుముకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. దీనిలోనే ఉల్లిపాయలు కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక సైజు ముద్దలు తీసుకొని షేప్ చేసుకొని ఆయిల్లో వేసి వేయించుకోవాలి. కచ్చాబచ్చాగా చేసుకుంటే కొంచెం తినేటప్పుడు క్రిస్పీగా తగులుతుంటాయండి. మరీ హై కాదు, లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అంతే, మసాలా వాళ్ళు రెడీ. నెక్స్ట్ పులిహోర పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపల్లులు, కొంచెం జీడిపప్పు వేసి కొంచెం కలుపుకోవాలండి. ఇది కూడా చిన్న మంట మీదే వేపుకోవాలి. ఇందులో తురుముకున్న అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని ఇందులోనే ముందుగా చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకొని ఉంచుకోవాలి. ఆ గుజ్జుని ఇందులోని వేసుకొని కొంచెం దగ్గర పడినంత వరకు ఉడికించాలండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఉడికించుకున్న అన్నంలో ఇది వేసి కలుపుకోవాలి. అంతే, పులిహోర రెడీ. చేసిన వెంటనే తినేదానికన్నా ఒక 1-2 hours తర్వాత పులిహోర తింటే మొత్తం అంతా ఇమ్మి పట్టి బాగా టేస్ట్ అది తెలుస్తుందండి. పులిహోర రెడీ అయిపోయింది. నెక్స్ట్ సేమియా ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసులు నీళ్ళు వేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వాటర్ బబుల్ అయిన తర్వాత రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి నేను. కలుపుతూ ఉండాలి. అందులోనే ఇలాచీ పౌడర్ వేసుకొని కొంచెం కలిపిన తర్వాత సేమియా కొంచెం ఉడికింది అని చూసుకున్న తర్వాత షుగర్ కూడా వేసి కలుపుకోవాలి. ఇది మరిగి కొంచెం దగ్గర పడినంత వరకు ఉంచుకొని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకున్న తర్వాత కొంచెం కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి.